ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా నాన్నల పెళ్లి విషయం మాయకు తెలిసిపోవాలి. తెలిసిన తర్వాత నాన్నకు మాయ మేడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగకూడదు. ఏ విధంగా తెలుస్తుంది? ఎవరి ద్వారా తెలుస్తుంది? డాక్టర్ గారు, వీడు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి 1 వీక్ అవుతుంది. అసలు వీడి పరిస్థితి ఏమంటారు? గాయం నుంచి బుల్లెట్ని అయితే బయటికి తీయగలిగాను కానీ అన్కాన్షియస్లోంచి కాన్షియస్లోకి తీసుకురావడం అనేది చాలా కష్టంగా ఉంది. అలా అని కోమాలోకి వెళ్ళినట్టు రిపోర్ట్స్లో లేదు. జరిగిన ఇన్సిడెంట్కి బాగా షాక్ అవడం వల్ల ఈ విధంగా అయిపోయాడు. ఏ సమయంలోనైనా స్పృహలోకి రావచ్చు. ఇంకో 2-3 డేస్ చూద్దాం. అప్పటికీ బెటర్మెంట్ రాకపోతే ఇంటికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించుకోండి. వీడు ఎప్పుడు రికవరీ అవుతాడో ఏంటో. మాయని పెళ్లి చేసుకుని కోటీశ్వరుడైపోతే వీడిని నమ్ముకుని మా తొట్టి గ్యాంగ్ అంతా సెట్ అయిపోవచ్చు అనుకున్నాం. చివరి నిమిషంలో దొరికిపోయాడు. వీడి బ్యాడ్ లక్ మా అందరి పాలిట బ్యాడ్ లక్ అయ్యింది. ఒక టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్లో పాస్ అయ్యావంటే నేనే నిన్ను హక్ చేసుకుంటాను. తీసుకో. అందరి ముందు నువ్వు శ్రీకర్ని అవమానించావు. సే సారీ టు హిమ్. రాహుల్, వాటే వండర్ రా. ఎప్పుడు రికవరీ అవుతావని ఎదురు చూస్తుంటే ఇలా జరిగింది. ఇలా బయటపడతానని నేను అనుకోలేదురా. మాయ చేసిన పనికి మెంటలెక్కిపోయింది నాకు. చిన్న వలతో పెద్ద తిమ్మింగళం పట్టుకుందామని చూసావు. వల చిరిగిపోయింది, తిమ్మింగళం కూడా వెళ్ళిపోయింది. ఇదిగో ఆ మాయను వదిలేసి ఏ లయానో ప్రియానో తగులుకో. మాయను వదలనరా. నాకు దక్కనిది ఆ శ్రీకర్ గాడికి కూడా దక్కకూడదు. అలా ఎలా కుదురుతుందిరా? శ్రీకర్నే చేసుకుంటానని అనౌన్స్ చేసింది కదా. నా గురించి మాయకు రహస్యాలు తెలిసిపోయినట్టు శ్రీకర్కి సంబంధించిన సీక్రెట్స్ ఏమైనా ఉంటే నేను కనిపెడతాను. మాయ ముందు బయట పెడతాను. అందరి ముందు శ్రీకర్ని దోషిగా నిలబెడతాను. అప్పుడు శ్రీకర్ గాడికి మాయ దక్కకుండా పోతుందిరా. ఏం జరిగినా సరే మాయను మాత్రం వదిలిపెట్టను. ఇది ఫిక్స్. నాగమ్మ, 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 నీ దగ్గర ఓ ముఖ్యమైన విషయం గురించి చెప్పుకుందామని వచ్చాను. ఆ మాయ మా ఇంటికొచ్చింది. అప్పుడేం జరిగిందో తెలుసా? మాయ మంచిది కాదనిపిస్తుంది. మాయ దగ్గర ఏవో మాయలున్నాయి. తనలో ఏదో దుష్టశక్తి ఉంది. అందుకే ఆ విధంగా జరిగింది. నేను తాళపత్ర గ్రంథాలను చదివినప్పుడు అమ్మా నాన్నల మధ్య పెద్ద అగాధం ఏర్పడబోతుందని రాసుంది. ఆ అగాధం ఏ విధంగా ఏ రూపంలో రాబోతుందా అని అనుకున్నాను. మాయ రూపంలో వచ్చిందని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. పరిస్థితిని పెళ్లి వరకు తీసుకుని వచ్చేసింది. నాన్నను చేసుకుందంటే అమ్మకు అన్యాయం జరిగిపోయినట్టే. అడ్డుకోవడానికి నా శక్తి సరిపోవడం లేదు. అమ్మ కూడా భారాన్ని అమ్మవారి మీద వేసి వదిలేస్తుంది. ఏం చేయాలో ఎలా ఆపాలో నాకేమీ అర్థం కావడం లేదు. నీ
ముందు మొర పెట్టుకోగలనే కాని అది చెయ్యి ఇది చెయ్యి అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పలేను. ఈ సమస్యకు పరిష్కారం ఏ విధంగా చూపిస్తావో నీ ఇష్టం. అమ్మా నాన్నలైతే విడిపోకూడదు. నా గురించి వికాస్ నిజం బయట పెట్టడానికి ప్రయత్నించినప్పుడు నాగమ్మ వికాస్ని కాటేసి చంపేసింది. ఇప్పుడు మాయను ఆ విధంగా చేసి అడ్డు తొలగించాలనుకుంటుందా ఏంటి? ఆ విధంగా పరిష్కారం జరగడం కరెక్టేనా? నాగమ్మ మాయ ఇంటి దగ్గరకు వచ్చిందేంటి? లోపలికి వెళ్తుంది. నేను అనుమానించినట్టు ఆ మాయని ఏమైనా చేయబోతుందా? ఎంత ధైర్యమే నీకు? డైరెక్ట్ గా నా ఇంటికే వస్తావా? నన్ను చంపుదాం అనుకుంటున్నావా? గతంలో అవని వల్ల ఒకసారి, అర్చన వల్ల ఒకసారి నీ విషయంలో అవమాన పాలయ్యాను. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ కనిపించావంటే నీ సంగతి తెలుస్తాను. తప్పు మాట అన్నానని చెంపలు వేసుకుని క్షమించమని నాగమ్మని అడగండి. లేదంటే తగిన విధంగా బుద్ధి చెప్తుంది. నీ మీద నాకు ఆ రివెంజ్ ఇంకా ఉండిపోయింది. నువ్వు నాతో పోరాడడానికి నా ఎదురుగా వచ్చావు కాబట్టి నువ్వా నేనా తేల్చుకుందా. నేను ఇదివరకటి మాయని అనుకున్నావా? నా శక్తి గురించి తెలియక వచ్చావు. హే నాగమ్మ, మరికొన్ని రోజుల్లో కీలికీలాగ్ని జ్వాలలను, పంచభూతాలను కైవసం చేసుకునే శక్తులను సంపాదించుకోబోతున్నాను. అప్పుడు నీ జాతి మొత్తాన్ని అంతం చేస్తాను. ఆ అంతం ఇప్పుడు నీ నుంచే మొదలు పెడతాను.